సడన్‌గా నేను మిమ్మల్ని అసలు మీరు దేవుడిని ఎందుకు నమ్ముతున్నారు అని క్వెషన్ చేస్తే మీరేం సమాధానం చెప్తారు? బాగా ఆలోచించండి. నిజంగా మీరు నమ్మే దేవుడి గురించి మీకు పూర్తిగా తెలుసా? సరే పోనీ హెవెన్ కోసం దేవుడిని నమ్ముతున్నారా? హెవెన్ అనేది లేదు, రాదు. అయినప్పటికీ దేవుడిని నమ్ముతారా? బ్లెస్సింగ్స్ కోసమా? బ్లెస్సింగ్స్ అనేది లేదు, ప్రొటెక్షన్ అనేది లేదు. అయినప్పటికీ మీరు దేవుడిని నమ్ముతారా? మీరు నిజంగా దేవుడిని నమ్ముతున్నారా? లేదా మీరు పుట్టిన రిలీజియన్ అది కాబట్టి ఆ దేవుడిని మొక్కుతున్నారా? జీసస్ హ్యూమన్ గా వచ్చారు అనేది చాలా రాంగ్. అసలు ఆయన ఎప్పుడు హ్యూమన్ లాగే కనిపించారు, అదంతా కంప్లీట్ ఫేక్ అని చెప్పారు. చాలా మంది వరకు నువ్వు దేవుడిని ఎందుకు నమ్ముతున్నావు అని క్వశ్చన్ చేస్తే హెవెన్ కి ఆశపడో, హెల్కి భయపడో, ఇంకా పర్సనల్ కంఫర్ట్ కోసమో అంటారు. కానీ నిజంగా నువ్వు నమ్మే దేవుడి గురించి నీకు పూర్తిగా తెలుసా అంటే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. సో బిలీఫ్లో 3 స్టేజెస్ ఆఫ్ బిలీఫ్స్ ఉంటాయి. లేదా మీరు అసలు ఏ స్టేజ్లో ఉన్నారో తెలుసుకోవడానికి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ 3 స్టేజెస్ మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మన హిస్టరీలో సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ లైక్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానీ, గెలీలీ కానీ, వర్నర్ హైజన్బర్గ్ లాంటి గొప్ప గొప్ప సైంటిస్టులకి ఎక్స్ట్రీమ్ లాజికల్ థింకింగ్ ఉన్నప్పటికీ దేవుడి గురించి మాట్లాడారు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? బిలీఫ్లో 3 స్టేజెస్ ఆఫ్ బిలీఫ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ డెల్యూజనల్, సెకండ్ వన్ ఈజ్ ట్రాన్సాక్షనల్, థర్డ్ వన్ ఈజ్ అవేకెండ్. ఈ అవేకెండ్ అనేది హైయెస్ట్ ర్యాంకింగ్ స్టేజ్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి డెల్యూజనల్ స్టేజ్. ఇక్కడే 90% ఆఫ్ పీపుల్ వాళ్ళ లైఫ్ మొత్తాన్ని లీడ్ చేస్తారు. వీళ్ళు అసలు ఎందుకు ఫాలో అవుతున్నారో తెలియకుండా సొసైటీ అండ్ ఫ్యామిలీ ఏం చెప్తే దాన్ని బిలీవ్ చేసి యాక్సెప్ట్ చేస్తారు. లాజిక్ లేకుండా రిచువల్స్ ని ఫాలో అవుతారు, అస్సలు క్వశ్చన్ చేయరు. అండ్ ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. ఎవరికి? గవర్నమెంట్స్ కానీ, లీడర్ కానీ, ఇంకా ఐడియాలజీస్ కానీ. అండ్ వీళ్ళు చాలా సెన్సిటివ్ వాళ్ళ బిలీఫ్స్ ని మనం ఛాలెంజ్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ 90% ఆఫ్ క్రిస్టియన్స్ కి మూవీస్ ఆర్ సిన్ అని చిన్నప్పుడు వాళ్ళ పాస్టర్స్ చెప్పుంటారు. కానీ నాలంటాడు ఒకడు వచ్చి, అరే మూవీస్ ఆర్ నాట్ సిన్, సిన్ ఈస్ డిసైడెడ్ బై హార్ట్, మీడియం ఈస్ జస్ట్ మీడియం, మూవీస్ ఆర్ న్యూట్రల్ అన్నాడు అనుకోండి. వాడి బిలీఫ్ అనేది ఛాలెంజ్ అయింది. నేను క్వశ్చన్ చేశాను, ప్రతి లాజిక్ ని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రూవ్ చేస్తున్నాను. సో వాడు ప్యానిక్ అయిపోయి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తాడు. నువ్వెలా కాదంటావు, మా పాస్టర్ ఎలా చెప్పాడని డిఫెండ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకు? వాడు చిన్నప్పటి నుంచి నమ్మిన నిజాన్ని మనం ఛాలెంజ్ చేసి వాడిని రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నాం కాబట్టి. అలా వీళ్ళు డెల్యూజనల్ స్టేజ్ లోనే 90% జనాలు అక్కడే ఉండిపోతారు. దీని తర్వాత కొంత పర్సెంట్ మాత్రమే నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్తారు. అదే ట్రాన్సాక్షనల్ స్టేజ్. ఇక్కడ జనాలు ప్రతిదీ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు లైఫ్ ని ఫిలాసఫీతో, మ్యాథమెటిక్స్ తో, సైన్స్ తో, రిలీజియస్ టెక్స్ట్ తో, ఇంకా ప్యూర్ అబ్జర్వేషన్ తో ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ ఈ స్టేజ్ అనేది చాలా డార్క్, చాలా హెవీ, చాలా లోన్లీగా ఉంటుంది. ఈ యూనివర్స్ అనేది ఎంత ఇండిఫరెంట్ అండ్ ఎంత వ్యాస్ట్ అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో ప్రతిదీ టెంపరీ అని, లైఫ్ హ్యాస్ నో ఫిక్స్డ్ పర్పస్ అని కూడా మీకు అర్థమవుతుంది. అండ్ ఈ ఎంప్టీనెస్ చాలా మందిని భయపెట్టేసి మళ్ళీ తిరిగి డెల్యూజనల్ స్టేజ్ లోకి నెట్టేస్తుంది. అండ్ వీళ్ళు ఏం నమ్ముతారంటే మనం ప్రతిదీ క్వశ్చన్ చేయడం వల్ల దేవుడు మనకి పనిష్ చేశాడు, ఎంప్టీనెస్ తో భయపెట్టాడు అని అనుకుంటారు. దీని తర్వాత ఓన్లీ కొంత పర్సెంట్ మాత్రమే నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్తారు. అదే అవేకెండ్ స్టేజ్. హైయెస్ట్ ర్యాంకింగ్ అనుకున్నాం కదా, అదే. ఇక్కడ బిలీఫ్ అనేది ఎక్స్పీరియన్స్ లా మారుతుంది. మ్యాజిక్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ని, రిథమ్ ఆఫ్ యూనివర్స్ ని, ఫార్మ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ నాట్ కన్ఫైన్డ్ బై ఎనీ హ్యూమన్ లాంగ్వేజ్ ఆర్ రిలీజియన్ ని మనం కంప్లీట్ గా ఫీల్ అవుతాం. అండ్ ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళ స్పెషాలిటీ ఏంటో తెలుసా? వీళ్ళు చాలా పీస్ఫుల్ గా ఉంటారు. ఎవరిని కన్విన్స్ చేయాలని చూడరు, వాళ్ళ బిలీఫ్స్ కోసం ఫైట్ చేయరు. లైఫ్ లో అండ్ కెరియర్ లో కూడా చాలా పీస్ఫుల్ గా మూవ్ ఆన్ అవుతూ ఉంటారు. అండ్ వాళ్ళు ఏం రియలైజ్ అవుతారంటే వరల్డ్ అనేది ఫంక్షన్ అవ్వడానికి ఈ ఫస్ట్ స్టేజ్ మాట్లాడుకున్నాం కదా, డెల్యూజనల్ స్టేజ్ అని, అలాంటి వాళ్ళు ఉండడం ఇంపార్టెంటే అని. అండ్ నాట్ ఎవ్రీవన్ ఈజ్ మెంట్ టు రీచ్ ద అవేకెండ్ స్టేజ్ అని రియలైజ్ అయ్యి సైలెంట్ గా ఉంటారు. అయితే ఈ ఫస్ట్ స్టేజ్ లోకి ఎలా వెళ్ళాలి? దట్ ఈస్ వేర్ థియాలజీ కమ్స్ ఇన్. సో థియాలజీ అంటే ఏం లేదు, స్టడీ ఆఫ్ గాడ్. నేను మన యూట్యూబ్ ఛానల్లో థియాలజీని స్టడీ చేస్తూ, గాడ్ గురించి స్టడీ చేస్తూ ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. మీరు కనుక స్పిరిచువల్ గా గ్రో అవ్వాలని సీరియస్ గా ఉంటే నాతో ఈ జర్నీలో జాయిన్ అయ్యి సబ్స్క్రైబ్ చేయండి. కలిసి గాడ్ గురించి తెలుసుకొని స్పిరిచువల్ గా గ్రో అవుదాం. మళ్ళీ చెప్తున్నాను, సీరియస్ గా స్పిరిచువల్ గా గ్రో అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి. వాట్ ఈస్ థియాలజీ? సింపుల్ మీనింగ్ స్టడీ ఆఫ్ గాడ్. కానీ ఆ డెఫినేషన్ చాలా చిన్నది. ఎందుకంటే ద గాడ్ ఆఫ్ క్రిస్టియానిటీ అంటే జస్ట్ ఒక ఐడియా మాత్రమే కాదు. హీ యాక్ట్స్, హీ జడ్జెస్, హీ సేవ్స్, హీ రిడీమ్స్. సో థియాలజీ అనేది కేవలం గాడ్ ఎగ్జిస్టెన్స్ గురించి తెలుసుకునేది మాత్రమే కాదు. అది అసలు ఆయన ఎవరు, ఆయన ఏం చేశారు, ఆయన హ్యూమానిటీకి ఎలా రిలేట్ అవుతారు, ఆయన అసలు ఎర్త్ మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు సిన్ అంటే ఏంటి, గ్రేస్ అనేది ఏంటి అనేది కంప్లీట్ గా డీటెయిల్డ్ గా స్టడీ చేయడం అనమాట. సింగిల్ లైన్ లో చెప్పాలంటే, యూ కెనాట్ లవ్ ఎ గాడ్ యూ డు నాట్ అండర్స్టాండ్. మీకు అర్థం కాని దేవుణ్ణి మీరు ఎక్కువగా ఎప్పటికీ ప్రేమించలేరు. అండ్ మీరు ఇంకా డీప్ గా అర్థం చేసుకోవాలనుకుంటే మీకు ఈ థియాలజీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది వచ్చి, సరే నేను బాగానే ఉంది కానీ నాకు థియాలజీ అక్కర్లేదు, ఎందుకంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా, నేను జీసస్ ని హార్ట్ఫుల్ గా లవ్ చేస్తున్నా, నమ్ముతున్నా, అది సరిపోదా అని అడుగుతారు. ఇంకొంతమంది ఏమంటారంటే అసలు థియాలజీ ఇంకా చర్చెస్ ని డివైడ్ చేస్తుంది, కన్ఫ్యూజన్ రైజ్ చేస్తుంది, గొడవలు పెట్టేస్తుంది, డివైడ్ చేస్తుంది అందరినీ అంటారు. ఆనెస్ట్ గా మాట్లాడుకుంటే ఎస్, థియాలజీ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు? బిగ్ బిగ్ బుక్స్ వల్ల, డిబేట్స్ వల్ల, టెక్నికల్ డిస్కషన్స్ వల్ల అండ్ ఇంటెలెక్చువల్ ఫైట్స్ వల్ల. అండ్ చాలా మంది బిలీవర్స్ నేను జీసస్ ని ప్రేమిస్తున్నా నాకెందుకు అంటారు.
వ్యాలిడ్ క్వశ్చనే, కానీ మనం ఇంకా కొంచెం డీప్గా అడగాలి. అదేంటంటే రిలేషన్షిప్ విత్ గాడ్లో అసలు బిలీఫ్ ఇంపార్టెంటేనా అని. అదేంటి, ఫెయిత్ అండ్ బిలీఫ్ సేమ్ కదా, ఫెయిత్ ఉంటే సరిపోదా అని మీరు అడగచ్చు. నో, దేస్ ఎ డిఫరెన్స్. బిలీఫ్ అనేది మీరు యాక్సెప్ట్ చేసే ఇన్ఫర్మేషన్, కానీ ఫెయిత్ అనేది మీరు ట్రస్ట్ చేసే ఇన్ఫర్మేషన్. అదేంటి, ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం ట్రస్ట్ చేస్తేనే కదా యాక్సెప్ట్ చేస్తాను మీరు అనొచ్చు. కరెక్టే, కానీ ప్రతిసారి కాదు. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్ చదవడం ఒక క్రిస్టియన్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది తన లైఫ్ని మార్చేస్తుంది, సిన్ చేయకుండా తను కాపాడుతుంది, తన లైఫ్ని ఇంకా బెటర్గా చేస్తుంది అని చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు, ఆ బిలీఫ్ని మీరు బిలీవ్ చేస్తారు. కానీ ఎంతమంది మీరు దాని మీ లైఫ్ స్టైల్ని మార్చే విధంగా ట్రస్ట్ చేసి రోజు బైబిల్ చదువుతున్నారు? సో బిలీఫ్ ఏది నిజమో చెప్తుంది, కానీ ఫెయిత్ అనేది ఆ నిజం మీద మిమ్మల్ని డిపెండ్ అయ్యేలా చేసి మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి ట్రూత్, బిలీఫ్, ట్రస్ట్, యాక్షన్. చాలా మంది బిలీఫ్ దగ్గర ఆగిపోతారు. అండ్ మన క్రిస్టియానిటీలో ఇది ఇంకా చాలా క్లియర్గా కనిపిస్తుంది. చాలా మంది జీసస్ 3వ రోజు తిరిగి లేచారు అని నేను నమ్ముతున్నా అంటారు, కానీ వాళ్ళ లోపల మాత్రం చాలా ఇండిపెండెంట్గా బతుకుతారు, అసలు సరెండర్ అవ్వరు, ఒబే చేయరు. అది బిలీఫ్ వితౌట్ ఫెయిత్ అవుతుంది. బిబ్లికల్ ఫెయిత్ అంటే ఏంటో తెలుసా? నేను ఇది నిజం నమ్ముతున్నా, అండ్ నేను ఇది నిజమని నమ్ముతున్నా కాబట్టి దీనికి తగ్గట్టు నేను నడుచుకుంటా. ఇది బిబ్లికల్ ఫెయిత్. అండ్ బిలీవర్ కి గాడ్ కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ లో డాక్ట్రిన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. హీబ్రూస్ 11th చాప్టర్ 6th వర్స్ చూడండి. ఏం చెప్తుంది? వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ అని చెప్తుంది. ఎలాంటి ఫెయిత్? ఏంటంటే ఆయన ఉన్నారు, ఆయన్ని ఎవరైతే వెతుకుతారో వాళ్ళకైనా రివార్డ్ ఇస్తారు అని. ఎవరైనా వచ్చి ఐ లవ్ జీసస్, కానీ ఆయన ఉన్నారో లేదో నాకు అనవసరం, ఆయన ఉన్నారో లేదో నాకు తెలీదు అంటే అది రియల్ ఫెయిత్ అవుతుందా? నో. బిలీఫ్ అబౌట్ హూ గాడ్ రియలీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు అసలు నిజంగా ఎవరు అని తెలుసుకునే ఒక బిలీఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. జీసస్ గురించే తీసుకోండి. జీసస్ వాళ్ళ డిసైపుల్స్ ని హూ డూ యూ థింక్ ఐ యామ్ అని క్వశ్చన్ చేసినప్పుడు పీటర్ ఏమన్నారు? యు ఆర్ ద క్రైస్ట్, ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్ అన్నారు కదా. జీసస్ అక్కడ నా గురించి మీరు ఏమనుకుంటారో అనవసరం, జస్ట్ లవ్ మీ అని చెప్పారా? లేదు, పీటర్ ఆన్సర్స్ ని అప్రూవ్ చేశారు. దానికి అర్థం ఏంటి? జీసస్ ఎవరు ఏంటి అనే ఐడెంటిటీని అర్థం చేసుకోవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఒక విషయం తెలుసా? ఎర్లీ చర్చ్ లో చాలా మంది ఏమన్నారంటే జీసస్ హ్యూమన్ గా వచ్చారు అనేది రాంగ్ అని చెప్పారు. ఇంకా కొంతమంది ఏమన్నారంటే ఆయన కంప్లీట్ హ్యూమన్ లాగా కనిపించారు, చాలా నార్మల్ గా కనిపించారు అన్నారు. కానీ John 1 ఏం చెప్తుంది? ఇఫ్ సమ్వన్ డినైస్ దట్ జీసస్ కేమ్ ఇన్ ఫ్లెష్ హీస్ యాంటీ క్రైస్ట్ అని స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది. ఎందుకంటే జీసస్ ఎవరు అనే బిలీఫ్ కూడా నీ సాల్వేషన్ ని డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి. ఎందుకంటే సాల్వేషన్ అనేది నువ్వు ఒక స్పెసిఫిక్ ట్రూత్ ని బిలీవ్ చేయడానికి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. సో బిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ థియాలజీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే థియాలజీ మీ బిలీఫ్ ని ఇంప్రూవ్ చేస్తుంది, మీ బిలీఫ్ ని కరెక్ట్ చేసి క్లారిఫై చేస్తుంది. అండ్ ఎప్పుడైతే మీ బిలీఫ్ అనేది క్లియర్ అండ్ యాక్యురేట్ గా ఉంటుందో మీ ఫెయిత్ అనేది చాలా స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ గా ఉంటుంది. ప్రతి ఒక్కడికి ఒక థియాలజీ ఉంటుంది. ఈవెన్ ఎవరైతే నాకు అసలు అక్కర్లేదు అంటారో వాళ్ళకు కూడా ఒక బిలీఫ్ ఉంటుంది, లైక్ దేవుడు ఎవరు అని, అసలు సిన్ అంటే ఏంటి అని. ఇలా కంప్లీట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క థియాలజీ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ నీ దగ్గర థియాలజీ ఉందా లేదా అని కాదు, నీ థియాలజీ యాక్యురేటా కాదా అని. ఎందుకంటే యాక్యురేట్ థియాలజీ మీ కన్ఫ్యూజన్స్ ని తీసేస్తుంది, ఎర్రర్స్ ని కనెక్ట్ చేస్తుంది, ఐడియాస్ ని ప్రాపర్ గా కనెక్ట్ చేస్తుంది, వేగ్ బిలీఫ్ నుంచి ప్రిసైజ్ బిలీఫ్ కి మిమ్మల్ని ఫార్వర్డ్ చేస్తుంది. ఒకవేళ మీ బిలీఫ్ అనేది వీక్ ఆర్ అన్క్లియర్ గా ఉందనుకోండి, మీ ఫెయిత్ అనేది స్టేబుల్ గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రాంగ్ గా గాడ్ ఓన్లీ లవ్స్ మీ వెన్ ఐఎమ్ నాట్ సిన్నింగ్ అని అనుకుంటే మీరు లైఫ్ లో చిన్న చిన్న ఫెయిల్యూర్స్ కూడా అసలు పీస్ అనేది లేకుండా పోద్ది. ఎప్పుడు కూడా మీరు టెన్షన్ పడిపోతూ ఉంటారు, పానిక్ అవుతూ ఉంటారు. కానీ థియాలజీ ఏం చేస్తుంది అంటే మీకు గ్రేస్ అనేది టీచ్ చేస్తుంది. అప్పుడు మీ బిలీఫ్ అనేది స్ట్రాంగ్ అయ్యి స్టెబిలైజ్ అవుతుంది. అండ్ ఇంకో విషయం తెలుసా? థియాలజీ మిమ్మల్ని ఫాల్స్ ఐడియాస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర థియాలజీ లేకపోతే ప్రతి ఒక్క న్యూ పాస్టర్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేయగలడు. పాత పాస్టర్ ఏమో ఒకటి చెప్పుంటాడు, కొత్త పాస్టర్ ఒకటి చెప్పుంటాడు. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మీ బ్రెయిన్ లో వచ్చే ప్రతి క్వశ్చన్ కి మీ దగ్గర సరైన సమాధానం లేక మీరు చాలా పానిక్ అవుతూ ఉంటారు. కానీ మీ దగ్గర ఒకవేళ యాక్యురేట్ థియాలజీ ఉంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డెల్యూజనల్ స్టేజ్ అని, ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళలాగా ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వకుండా ఐడియాస్ ని ఎవాల్యుయేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ప్రతి ఒక్క ఆన్సర్ ని మనం స్ట్రక్చర్డ్ గా ఆలోచించడం మొదలు పెడతాం. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ట్రస్ట్ లేని థియాలజీ ఒక కోల్డ్ నాలెడ్జ్ లాగా అవుతుంది. హెల్దీ క్రిస్టియానిటీకి ట్రూత్ ప్లస్ ట్రస్ట్ ఉండాలి, హెడ్ ప్లస్ హార్ట్ ఉండాలి, అండ్ సరెండరింగ్ ప్లస్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో కేవలం జీసస్ ని లవ్ చేస్తే సరిపోతుందా అంటే, దీనికి మీరు లవ్ అంటే ఏంటి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ లవ్ అంటే వార్మ్ ఫీలింగ్స్ లైక్ రెస్పెక్ట్ అండ్ లవ్, దట్స్ నాట్ ఎనఫ్. కాదు, ట్రూత్ మీద బేస్ అయి ఉండే కమిట్మెంటా? అలా అయితే మీకు ట్రూత్ అంటే ఏంటో కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే మీరు ఎవరి గురించి కూడా డీప్ గా తెలుసుకోకుండా వాళ్ళు డీప్ గా లవ్ చేయలేరు. ఒకవేళ జీసస్ గురించి మీ ఐడియా రాంగ్ అయితే యూ మే బి లవింగ్ ఎ వర్షన్ ఆఫ్ హిమ్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అండ్ ఈ థియాలజీ లవ్ ని రీప్లేస్ చేయదు, అది ప్రొటెక్ట్ చేస్తుంది, ఇంకా డీపెన్ చేస్తుంది. సో థియాలజీ ఈజ్ నాట్ అబౌట్ మేకింగ్ క్రిస్టియానిటీ కాంప్లికేటెడ్, ఇట్ ఈస్ అబౌట్ మేకింగ్ క్రిస్టియానిటీ క్లియర్.
ఇట్ ఈస్ అబౌట్ ఎన్షూరింగ్ దట్ ఫెయిత్ రెస్ట్ ఆన్ ట్రూత్. ఎందుకంటే లవింగ్ గాడ్ రిక్వైర్స్ నోయింగ్ హిమ్ రైట్లీ. ఎవరైనా నన్ను వచ్చి వై డు యూ బిలీవ్ ఇన్ గాడ్ అని క్వశ్చన్ చేస్తే నేను వాళ్ళతో ఐ బిలీవ్ ఇన్ గాడ్ బికాస్ ద ఎవిడెన్స్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్ and the reality of moral law and the historical case of Jesus make belief reasonable. And once I see that Jesus is real, trusting him is the only right response అని నేను చెప్తాను. ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా మీరు అవేకెన్ స్టేజ్ లోకి వెళ్ళాలని చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ వీడియో మిమ్మల్ని మీ ఫెయిత్ గురించి సీరియస్ గా క్వశ్చన్ చేసేలా చేస్తుంటే, థింక్ చేసేలా చేస్తుంటే ఈ స్టడీ ఆఫ్ గాడ్ అండ్ థియాలజీ సిరీస్ లో సబ్స్క్రైబ్ చేసి నాతో జాయిన్ అవ్వండి. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే. మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చాలా చాలా షాకింగ్ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ జర్నీలో. సో స్పిరిచువల్ గా గ్రో అయ్యి గాడ్ ఇంకా డీప్ గా అర్థం చేసుకొని ఇంకా రిలేషన్షిప్ విత్ గాడ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేచర్ ఆఫ్ రిలీజన్ గురించి, అసలు రిలీజన్ అనేది ఎక్కడ పుట్టింది, ఎందుకు అసలు రిలీజన్ అనేది స్టార్ట్ అయింది, ఎందుకు ఇన్ని రకాల రిలీజియన్స్ అనేది మన ఇండియాలోకి వచ్చాయి, మన ఎర్త్ మీదకి ఇన్ని రిలీజియన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది కంప్లీట్ గా డీటెయిల్ గా తెలుసుకుందాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.